హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొల్హాపూర్ ఫుల్ వీడియో ఇందులో ఉంటుంది. సో ఇక్కడ ప్రత్యేకంగా గుడికి రంగులు వేస్తారు. సో ఇది ఇక్కడ ఆచారం. రండి. ఇదిగోండి, ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాము. ఇదే మెయిన్ ముఖద్వారము. సో ఇలా రంగులు తీసుకొని అందరు వెళ్ళిపోతారు లోపల. ఆ దేవుడికి సమర్పణ చేస్తారు. ఆ దేవుడికి రంగు అంటే చాలా ఇష్టం అంట. సో ఎక్కడ చూసినా మన గులాబీ కలర్, మన కేసీఆర్ గారి కలరే. చూడండి, టెంపుల్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఈ టెంపుల్ అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఇదిగోండి జ్యోతిబాయి టెంపుల్. అప్పట్లో ఏనుగులు ఎలా చెక్క చెదరకుండా అలా చూసారు. మొత్తం కలర్ మీకు మొత్తం గుడి అంతా మీకు కలరే కనబడుతుంది. చూస్తున్నారా, ఈ టెంపుల్ ఒక మహత్వం. సో మీకు లోపల అయితే అడవలేదు, దేవుడిని మీకు దగ్గర చూపిస్తుంది. అక్కడ కనబడుతుంది సేమ్ అదే విగ్రహం బయట లోపల ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో కంటిన్యూ చేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇందాక నేను చేశాను కదా వీడియో, అది ఇప్పుడు మొత్తం గర్భగుడిలో మొత్తం దర్శనం అంతా అయిపోయింది. సో ఇప్పుడు పబ్లిక్ చాలా ఉన్నారు. కార్తీక మాసం కదా. సో ఇది శివుడే, ఆయనే మహాలక్ష్మి వాళ్ళ అన్న. ఈయన పేరు జ్యోతిబాయి. చూడండి, తెలంగాణ గులాబీ కలర్, కేసీఆర్ కలర్. టెంపుల్ అయితే అప్పుడు నేను లాస్ట్ టైం వీడియో చేసినప్పుడు ఇంత హడావిడి లేదు. ఇప్పుడు బాగా కార్తీక మాసం కాబట్టి చాలామంది వచ్చారు. సో గుళ్ళు గోపురాలు అంటే ఇలా ఉండాలి, బాగుంటుంది. కూడా చాలా నచ్చుతుంది. మా వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలీదు. రంగులు వేయడం ఈ గుడికి ఒక మహత్వం. అంటే ఆయన దృష్టిలో అందరూ ఒకటే అని అర్థం. రంగులు రోజుకి సంవత్సరానికి ఒకసారి హోలీ పండుగ చేసుకుంటే ఈయనకి రోజు అదే. రంగు లేనిది ఈయన ఆడడు, ఈయన ఉండడు. సో ఆ రంగులతో కూడిన ఒక అద్భుతమైన టెంపుల్ ఇది. సో నాకైతే చాలా ఇష్టము. కొన్ని సంవత్సరాలు వచ్చాను, కరోనాలో రాలేదు, కానీ మళ్ళీ ఈసారి కుదిరింది. చూసారు కదా ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. అది రంగురంగులతో కూడిన మన మహారాష్ట్రలో ఉంది. సో అందరు విజిట్ చేయండి. దీని గురించి నేను మొత్తం డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, హర హర మహాదేవ, శంభో శంకర, ఓం నమో పార్వతీ పరమేశ్వర. చూడండి, ఇదంతా ఇప్పుడు భక్తుల రద్దీ. అది మెయిన్ టెంపుల్. సో ఇక్కడ ఫేమస్. అక్కడ చూసారు కదా, మొత్తం గులాలు అనేది అలా. సో గాలి వచ్చేసి మీకు తూర్పు దిక్కున వస్తే ఎడమ దిక్కు గాలి వస్తుంది మనకి. అది మెయిన్. సో చాలా అద్భుతంగా ఉంటుంది టెంపుల్. ఇంతమంది పబ్లిక్ ఎప్పుడు చూడలేదు. చూస్తున్నారు కదా, లోపటైతే అలౌడ్ లేదు. మళ్ళీ వీడియో చేస్తా ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇందాక నేను చేశాను కదా వీడియో, అది ఇప్పుడు మొత్తం గర్భగుడిలో మొత్తం దర్శనం అంతా అయిపోయింది. సో ఇప్పుడు పబ్లిక్ చాలా ఉన్నారు. కార్తీక మాసం కదా. సో ఇది శివుడే, ఆయనే మహాలక్ష్మి వాళ్ళ అన్న. ఈయన పేరు జ్యోతిబాయి. చూడండి, మొత్తం తెలంగాణ గులాబీ కలర్, కేసీఆర్ కలరే ఉంది. ఆ టెంపుల్ అయితే అప్పుడు నేను లాస్ట్ టైం వీడియో చేసినప్పుడు ఇంత హడావిడి లేదు. ఇప్పుడు బాగా కార్తీక మాసం కాబట్టి చాలామంది వచ్చారు. రంగులతో నిండిపోయింది, జనాలతో నిండిపోయింది. సో గుళ్ళు గోపురాలు అంటే ఇలా ఉండాలి, చాలా బాగుంటుంది. నాకు కూడా చాలా నచ్చుతుంది. మా వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలీదు. అదే అద్భుతంగా ఉంది మొత్తం గుడి అంతా. చూడండి, కలర్ కలర్తో. ఎక్కడైనా మీరు ఏ గుళ్ళని చూసారా ఇలా రంగులు వేయడం. ఈ గుడికి ఒక మహత్వం. అంటే ఆయన దృష్టిలో అందరూ ఒకటే అని అర్థం. రంగులు మనం రోజుకి సంవత్సరానికి ఒకసారి హోలీ పండుగ చేసుకుంటే ఈయనకి రోజు అదే. రంగు లేనిది ఈయన ఆడడు, ఈయన ఉండడు. సో ఆ రంగులతో కూడిన ఒక అద్భుతమైన టెంపుల్ ఇది. సో నాకైతే చాలా ఇష్టము. కొన్ని సంవత్సరాలు వచ్చాను, కరోనాలో రాలేదు, కానీ మళ్ళీ ఈసారి కుదిరింది.
చూసారు కదా ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. అది రంగురంగులతో కూడిన అద్భుతమైన మన మహారాష్ట్రలో ఉంది. సో అందరు విజిట్ చేయండి. దీని గురించి నేను మొత్తం డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. ఓకే ఫ్రెండ్స్, హర హర మహాదేవ, శంభో శంకర, ఓం నమో పార్వతీ పరమేశ్వర.